నమస్కారం ప్రజలారా. ఈయన ఎవరో మన అందరికి కూడా తెలుసు. ఎవరు? మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. ఈయన ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టినా కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగానే వ్యాఖ్యలు చేస్తాడు తప్ప, నేను ఒక టీటీడీ చైర్మన్గా పనిచేసినాను, 2 సార్లు టీటీడీ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినారు, నేను పనిచేసినాను అనేటువంటి సోయగోడు లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. ఆ తర్వాత మనం చిన్న విశ్లేషణ కూడా చేద్దాం. ప్రజలేరా చెప్పయ్యా. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వెళ్ళి ఆయన క్రిస్టియన్ అని ఏదో రకాలైనటువంటి మాటలు మాట్లాడి కిందను మోపి పబ్బం గడుపుకోవాలన్నటువంటి ప్రయత్నమే తప్ప ఆయన క్రిస్టియన్ అన్నావు. ఎవరు? మన జగనన్న క్రిస్టియన్ కాబట్టి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నానన్నావు. నువ్వెవడివి? నువ్వు కూడా ఒక క్రైస్తవుడివే కదా. నేను ఇక్కడ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వ్యాఖ్యలు కాదు. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడిన దానికి నేను మాట్లాడుతూ ఉండా. భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తె వివాహం హిందువుల సాంప్రదాయ ప్రకారం జరిగిందా, క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం జరిగిందా అని అడుగుతా ఉండా. ఏమయ్యా ఇప్పుడు కనపడినాడా? ఈరోజు మాట్లాడుతూ ఉండవు అంటే జగనన్న క్రైస్తవుడని అందరికీ తెలుసు కదా. మరి దానికి తిరుపతి దేవస్థానానికి ఏం సంబంధం? ఆయన బైబిల్ చదువుకుంటాడు. బైబిల్ చదువుకొని ఎవడొద్దన్నాడు? ఎవడన్నా వద్దన్నాడా? ఆయన బైబిల్ చదువుతాడు కాబట్టి అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నారంట. నువ్వెవడివి? నువ్వు ఒక క్రైస్తవుడివి కదా. నువ్వేమీ హిందువుల సాంప్రదాయ ప్రకారం చేయలేదు కదా. నువ్వు గతంలో తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ విధంగా వ్యాఖ్యలు చేసినావు? కలియుగ దేవుని వెంకటేశ్వర స్వామిని ఏం మాట్లాడినావు? నల్ల రాయి అన్నావయ్యా. నువ్వు నల్ల రాయి అన్నావు, మెట్టులతో కొట్టాలా అన్నావు. గుర్తులేదా నీకు? గుర్తులేదా? నీ అటువంటి వాడికి టీటీడీ చైర్మన్ పదవులు ఇచ్చితే ఈ విధంగానే తగలబడతాయి. ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టడం, వెంకటేశ్వర స్వామి మీద ఏదో కొండ మీదకి దాన్ని వ్యాఖ్యలు తీసుకురావడం, దీనికి దానికి చుట్టడం, హిందువుల సాంప్రదాయాలు హిందువుల మనోభావాలు దెబ్బతీయడం. ఏనాడైనా సరే నువ్వు మనం అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా సరే నువ్వు టికెట్లు అమ్ముకోలేదని చెప్పి నిరూపించే దమ్మున్నదా? ఒకరోజుకి ఎంతమందికి దర్శన టికెట్లు ఇస్తా ఉన్నావు? ఎంతమంది విఐపీలకి దర్శనాలు చేయిస్తా ఉన్నావు? నీ లెటర్ ద్వారా ఎంతమంది దర్శనాలకు పోతా ఉన్నారు ఒక్కరోజుకు? ఈ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉండేటువంటి బిఆర్ నాయుడు గారు మీకు దయచేసి చెప్తా ఉన్నా, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మా పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళు చైర్మన్లుగా ఉన్నప్పుడు ఒక్క రోజుకు ఎంతమంది దర్శనాలు జరిపిస్తా ఉన్నారో విడుదల చేయండి. వీళ్ళు చేసినటువంటి అవినీతి విడుదల చేయండి. వీళ్ళు ఏ విధంగా తట్టలాల దగ్గర డబ్బులు తీసుకున్నారో నిరూపించండి. వీళ్ళు ఏ విధంగా షాపులు మార్చడంలో డబ్బులు కొట్టారో చెప్పండి. వీళ్ళు ఏ విధంగా అక్కడ మేము గవర్నమెంట్ టీటీడీకి సంబంధించి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఏ విధంగా డబ్బులు కొట్టారో చెప్పండి. ఏ విధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు తీసుకున్నారో చెప్పండి. దేనికోసం అంటే వీళ్ళకి ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం. వీళ్ళు ఎన్ని అవినీతులు చేయాలా, ఎన్ని అక్రమాలు చేయాలా? క్రైస్తవుడని కేవలం అందుకని నిందలేస్తున్నాడంట. నువ్వెవడివి? నువ్వు కూడా క్రైస్తవుడివే కదా. నువ్వు ఈరోజు బద్రీనాథ్ కేదార్నాథ్ పోయి నేను హిందువునంటే ఎవడు నమ్మడు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు. చెప్పు నాయనా. ఏ రకమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి ఆలోచన చెయ్యకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మొన్న అహోబలంలో కూడా దొంగతనం జరిగింది కదా 4 నెలల క్రితమే. మరి ఏ చర్యలు తీసుకున్నారు మీరు? ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు కదా. కారణం తిరుమల వేదికగా ఒక విషయాన్ని ఎత్తితే మొత్తం అంతా కూడా దేశానికంతా ప్రాగిపోతుంది. దాని మీద ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా చెల్లుబాటు అవుతుందిలే మనం మాట్లాడితే అన్నటువంటి ఆలోచన కాదా మీకు? మరి మనం అధికారంలో ఉన్నప్పుడు హిందువుల దేవాలయాల మీద దాడులు జరిగినాయి. హిందువుల దేవాలయాలు కూల్చేసినారు. రాముడికి చేతులు ఇచ్చిన తలలు తీసేశారు. ఆంజనేయ స్వామికి ఇంకొకటి చేశారు. మరి హిందువుల దేవాలయాల మీద మనం అధికారంలో ఉన్నప్పుడు, మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఆ రోజు నువ్వేం నోట్లో శాంగడ పెట్టుకున్నావా? దేనికి బయటకు వచ్చి మాట్లాడలేదేమయ్యా? ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? దేనికి వాటి మీద మన జగనన్న మాట్లాడలా? నువ్వు మాట్లాడలా? నువ్వు అంత పెద్ద సాంప్రదాయవి, నువ్వు అంత కథా కార్ఖానీలు చేసేవాడివి. చెప్పు నువ్వు. మీరు అయ్యప్ప మాల ధరించడం మూలంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి అని 2014-19 మధ్యన మీరు మాట్లాడేటువంటి మాట వాస్తవం కాదా? మంచి వాస్తవమైనటువంటి విషయం అది. మీ హయాంలో దుర్గగుడికి చెందినటువంటి విలువైన భూముల్ని ప్రైవేట్ విద్యా సంస్థ సన్నిహితుడికి ఇచ్చిన మాట వాస్తవం కదా. ఇదంతా కూడా దేవుడి మాన్యాలే కదా.
చెన్నైకి సంబంధించినటువంటి చెన్నైలో ఉన్నటువంటి దేవుడి మాన్యాన్ని పొలాన్నంతా కూడా అది తక్కువకు అమ్మిన వాడు మీరు కాదా? దాని మీద పోరాటం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? చిన్న పోరాటం చేసినాడా? జగన్మోహన్ రెడ్డి గారు మన అన్న అధికారంలో ఉన్నప్పుడు దుర్గ గుడిలో ఉండేటువంటి వెండి సింహాలను అమ్మింది మన ప్రభుత్వం కాదా? మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడే కదా. దేవుడి భూముల్ని అమ్మేసింది మనమే కదా. దేవుడి మాన్యాలను ఎత్తుకొని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బు తెచ్చింది మనమే కదా. దేవుడికి సంబంధించినటువంటి ఆస్తులు ఏమున్నాయో వాటిని ఎత్తుకొని తాకట్టు పెట్టింది మన జగనన్నే కదా. ఎవడికి తెలీదా? దేవుడి భూముల్ని దొబ్బేసింది అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కాదా? ఎవడికి తెలీదా? నువ్వు ఒకడు వచ్చినావు ఈరోజు, బా మేము సించుతాం పొడుస్తాం మా కథ అమ్మ నాయన నువ్వు చెప్పాలా? రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు వినాలా? నీ అంత కరెక్ట్ అయిన మొగోడు ఎవడన్నా ఉంటాడా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు? నీ మాదిరి అంత నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తి ఎవడైనా ఉంటాడా? నువ్వు ఒక నిజాయితీ వ్యక్తివని రాజారెడ్డి తాతయ్య నమ్మినాడంటే నువ్వు ఎంతటి నిజాయితీవంతుడివి, ఎంతటి నిజాయితీ పరుడు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు సార్. చెప్పు. మరి సనాతనవాదైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా కూడా దాన్ని నిలదీసినారా, అడిగినారా? తిరుమల తిరుపతి దేవస్థాన వైభవాన్ని కాపాడటమే కాకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసమని మొత్తం రాష్ట్రంలో దాదాపు 3000 దేవాలయాలను కట్టించినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ ఏడ దొరికినాడు? 3000 దేవాలయాలు కట్టించింది చంద్ర ఆ బాబు అనబోయి మళ్ళా జగన్ అన్నాడు. ఒకసారి మళ్ళా మీకునండి. మీ హయా మొత్తం రాష్ట్రంలో దాదాపు 3000 దేవాలయాలను కట్టించినటువంటి ఘన చరిత్ర చంద్రబాబు అనబోయి జగన్ అన్నాడు. మన జగన్ వినండి. జగన్మోహన్ రెడ్డి గారికి మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి తప్ప మరొక అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా నేను చేయాలి. నాయన బొమ్మన కరుణాకర్ రెడ్డి నేను ఏమి తెలియజేస్తానంటే 3000 దేవాలయాలు కట్టినాడు మన జగనన్న అని చెప్తా ఉన్నావు. మరి ఆ 3000 దేవాలయాలు ఎక్కడ కట్టినారు ఏందనేది రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయండి. మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా నేనేమి కోరుతా ఉన్నాను అంటే మా బొమ్మన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు, మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3000 దేవాలయాలు కట్టినామని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ 3000 దేవాలయాలు ఎక్కడ కట్టినారు, వాటికి ఎంత నిధులు కేటాయించినారు, ఎంత కమిషన్లు దొబ్బినారు, ఏ విధంగా మరి ఎక్కడెక్కడ దేవాలయాలు కట్టినారు అనేది కూటమి ప్రభుత్వంగా ఒకసారి విచారణ వేసి మా కరుణాకర్ రెడ్డిని తీసుకొని ఆడు కూర్చొని విచారణ జరిపించాలి. విచారణ జరిపించే 3000 దేవాలయాలు ఎక్కడ కట్టినారు, వాటి నిధులు ఏ విధంగా వీళ్ళు ఖర్చులు పెట్టినారు, ఏది వ్యవహారం అని తెలుస్తుంది. మనం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాలు కట్టకపోగా హిందువుల దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఆ దాడులు జరిగిన రోజు మనం ఎక్కడ పడుకున్నామో మనకు తెలీదు. మరి ఈరోజు నువ్వు బయటకు వచ్చి హిందువుల దేవాలయాలు కట్టినాం అది ఇది అంటున్నావు. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చైర్మన్గా అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు హిందువుల దేవాలయాలు నిర్మించామంటే వాటిని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం మనోళ్ళు ఏ విధంగా చేస్తున్నారు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒకసారి ఆలోచన చేయి. ఎస్సీ వాడల్లో వీళ్ళు మేము హిందువుల దేవాలయాలు నిర్మించామంటే వాటిని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదా? మరి అడ్డుకునేటువంటి వ్యక్తుల ద్వారా మనం ప్రెస్ మీట్లు పెట్టలేదా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు? ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడు? విమర్శించినారు. అదే శ్రీవాణి నిధులు మళ్లించినామోనని మా మీద అవాండాలు వేసినారు. ఈ రోజు అదే శ్రీవాణి డబ్బులతో అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి కేటాయించినారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మనం అధికారంలో ఉన్నప్పుడులే నువ్వేది మొక్కగానే నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు దేనికి అమరావతిలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని కట్టలేకపోయినారు, వాటి పనులు వేగంగా చేయలేకపోయినారు. అసలు అమరావతి రాజధాని కాదన్నటువంటి వ్యక్తులమయ్యా మనం 3 రాజధానులు అన్నామయ్యా. నువ్వు సోయలో ఉండి మాట్లాడు స్వామి, సోయ లేకుండా మాట్లాడొద్దు. దేనికి ఏమవసరము? అసలు 3 రాజధానులు అని చెప్పినాము. అమరావతిలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మనం ఏ మేరకు కట్టినాం, ఏ మేరకు భూములు కేటాయింపు చేశాం, ఆ తరువాత ఏ మేరకు దాన్ని కుదించినాం, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ విధంగా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి.
అనేది కూడా అందరికీ తెలుసు సార్, మనం చెప్పవలసిన అవసరం లేదు. కొద్దిగా మనం గతంలో ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడినాము ఏందనేది అందరికీ తెలుసాయా? ఒక్క రూపాయి కూడా నిధులు దుర్వినియోగం కాలేదని మాట్లాడుతున్నారు కూడా ఇప్పుడు మీరే. ఈ రకంగా మీరు ఆరోపణలు వేస్తూ ఉండటం, ఆ తర్వాత నోరు మెదపకుండా మరో కొత్త ఆరోపణలు వేసి మా మీద బురదలటమే కార్యక్రమంగా కోరుకున్నారు. భక్తి ఛానల్ అధిపతి అయినటువంటి వ్యక్తిని పాలక మండలి అధ్యక్షుడిగా చేసినారో, దుర్యోధనుడు పుట్టినప్పుడు దుశ్శకనాలు ఎన్ని కలిగినాయో, ఈయన అధ్యక్షుడైన తరువాత గోవులు మరణిస్తాయి, విగ్రహాలు మలమూత్రాదుల మధ్యలో ఉంటాయి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగితే దాన్ని శని విగ్రహమని అనగలరు. మధ్య మాంసాలతో మార వీధులు గోడున ఏడుస్తాయి. కొండ మీద దళారుల విశృంఖల రాజ్యం విపరీతంగా నడుస్తున్నది. అయినా స్వామివారి పద సేవలో పునీతమైపోతున్నాను అని బిఆర్ నాయుడు గారు అనగలుగుతారు. ఆధ్యాత్మిక క్షేత్రాధిపతి అంటే అరిషడ్ వర్గాలకు కొద్దిగానైనా అతీతంగా ఉండాలి. ఇప్పుడు నేనేమంటానంటే టీవీ ఛానల్, భక్తి ఛానల్ ఆయనకు టీటీడీ చైర్మన్ ఇచ్చారు, అది ఇది అంటున్నాడు. సరే, మన దాని గురించి వద్దు, బిఆర్ నాయుడు గురించి సరే, మనకు అవన్నీ ఎందుకు, మనం హిందూ తిరుమల విషయం గురించి మాట్లాడదాం. చైర్మన్లు పక్కన పెట్టండి. నేనేమంటానంటే సరే, ఆయనకి ఇచ్చినాడు అంటున్నావు, అదే వెంకటేశ్వర స్వామిని అడ్డగోలుగా మాట్లాడి నల్ల రాయి అని ఒక క్రైస్తవ సాంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తికి, క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం వాళ్ళ కుమార్తె వివాహం చేసినటువంటి వ్యక్తికి, క్రైస్తవుడికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినోడిని ఇంకేమనాలయా? దీనికి చెప్పండి, మీ కామెంట్ చెప్పండి. మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరి దీన్ని ఏమనాలా? నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలారా, ఈడ భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా అయిన తరువాత అక్కడ ఏదైతే వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నాడు, ఆడొక విగ్రహాన్ని మూలపడేసినారు, చెత్తలో పడేశారు అంటున్నారు. అదే విగ్రహానికి సంబంధించి ఆ విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి వచ్చి ఏం మాట్లాడినాడు, ఇది ఎప్పటి నుంచో ఏడే ఉన్నది, ఇదేమి ఈరోజు మొన్న మేము ఆడేసింది కాదు అని చెప్పినాడు. దానికి ఆడికి ఇష్యూ క్లోజ్ అది అన్నాడు. ఓకే, ఇకపోతే దళారీ వ్యవస్థ ఎక్కువైంది కొండ మీద అని చెప్పి ఒక మాట అన్నాడు. నేనేం చెప్తానంటే భూమన కరుణాకర్ రెడ్డి అన్న, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా దళారీ వ్యవస్థ ఉందో నాకు తెలుసు. కింద బస్సు దిగినప్పటి నుంచి వాళ్ళకు దర్శనాలు చేసి పంపించే వరకు దళారీ వ్యవస్థను బ్రహ్మాండంగా ప్రోత్సహించినాం. మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు, నువ్వు ఈరోజు దళారీ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం దేంతో నవ్వుతారనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే బతుకు బాగానే ఉంటుంది. ఇకపోతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి ప్రెస్ మీట్లు పెడితే రాబోయే రోజుల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేసినా రాబోయే రోజుల్లో మనం చెప్పెత్తుకొని అడక్క తినాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నీ కొడుకు నువ్వు ఏ విధంగా కొండను అడ్డంగా దోచుకొని తిన్నారో, కొండ మీద వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని అనేది అందరికీ తెలుసు. నువ్వు కొండ మీద నీ పాలేరుగాళ్ళని పెడతావు, కొండ కింద తిరుపతిలో నీ కొడుకు నీ పాలేరుగాళ్ళని పెట్టి ఏ విధంగా కబ్జాలకు పాల్పడినారో తెలుసు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక్కొక్కటిగా వెలుగులేకి వచ్చాయి. ఎవడు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా చట్టం అనేది ఒకటి ఉంటుంది. రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా, మీరంత సాంప్రదాయాలు, మీరంత శుద్ధంగా ఉండేవాళ్ళు, మీరంత వైట్ పేపర్ అనేది మీకు తెలుస్తుందేమో, మరి ప్రజలు వేరే విధంగా అనుకుంటున్నారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకనైనా సరే హిందువుల సాంప్రదాయాలను, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దు అని ఈ భూమన కరుణాకర్ రెడ్డికి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మన జగనన్న కట్టినటువంటి 3000 దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.